డే టు మార్నింగ్. హే హాయ్ బ్రో. పొద్దుగానే లేచేసిన. టైం అయితే నేనే ఎక్స్పెక్ట్ చేయలే. పడుకుంటే నైట్ అంతా మొబైల్ చూసుకొని 10 అవుతుంది. మా పని మనిషి వచ్చి అంతలో మా ఓగన్ ఉంది కదా, మా ఓగన్ వచ్చి అడుగుతుంది అనమాట, ఏందిరా అదేందిరా నిద్ర అటనే తిరుగుతున్నావు, మీ బాబు వాళ్ళు ఎందుకు మాట్లాడియారా అని. అంటే ఏం చెప్పినామంటే పడుకున్నారు అని చెప్పి, పడుకొని వెళ్ళే అంటున్నారు అని అంటున్నాడు. చెప్పిన మా బాబాయ్ ఏమనలే, పడుకున్నాలే అంటే పడుకోనిలే అని చెప్తాడులే అని చెప్పిన. సో వెళ్తున్నా ఇప్పుడు. ఈరోజు ఏమేమి చేస్తామో మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తా, ఎక్కడ మిస్ కాకండి, ఓకేనా. మన ఫెరారీ వాచ్ పోయి ఇంకా కిచెన్లో పోయి ఏమున్నాయి ఫస్ట్ త్వరపడి తిందే. అలా వీడియో ఓపెన్. నూనె ఎక్కువ వేసాడు నువ్వు. ఏం కాదులే అంటే అదేంది చేతులుండే చక్కెర కోసం పోయింది. వేడి వేడి చపాతీ రెడీ. సారీ, ఎగ్ ఆమ్లెట్ రెడీ. దాంట్లోకి టీ మిక్సింగ్. ఈయన తింటలే ఎందుకు రూమ్లోకి. ఇంకా అలా టీ తాగుతూ ఆమ్లెట్ అయితే తినేసిన. ఈరోజు మార్నింగ్ మన టిఫిన్ అయితే ఇదే, టీ అండ్ ఆమ్లెట్. ఆమ్లెట్ కూడా చాలా బాగుంది, మా అయితే బాగా వేసింది అనమాట ఇది. ఇంకా అలా మా బాబా ఒక చిన్న పని అయితే చెప్పాడు, బిన్న తిని రాహుసేన్ ఫాస్ట్గా అని అన్నాడు. అది వచ్చేసి ఈ పని అనమాట. ఐస్ క్రీమ్ వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళని తెచ్చి లోపల పెట్టి అంతా చెక్ చేసి మొత్తం అంతా నీట్గా దగ్గర నుండి చూసుకోవాలి ఐస్ క్రీమ్ బండి అంతా అన్నాడు. డైరెక్ట్ చూడండి మా బాబా వాళ్ళు అయితే ఈ ఐస్ క్రీమ్ బండిని లీజ్కి అయితే తీసుకున్నారు అనమాట 2 days కి. వాళ్ళు వచ్చేసి ఒక రోజుకి 20 దినార్లు ఏమో ఛార్జ్ చేసినారు అనుకుంటా నాకు తెలిసినంతలో. మా మేడం అయితే 40 చేంజ్ ఎంతో ఇచ్చింది వాళ్ళు వచ్చినందుకు. ఇంకా మా కోవిడ్ పిల్లలు అయితే ఇంకా తినడం అయితే సందు వదులుతలేరు అనమాట. ఇంకా స్విమ్మింగ్ పూల్ మునుగుతూ కూడా తింటున్నారు. వాళ్ళకి అన్ని ఇప్పుడే అన్ని ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడైతే మీకు చూపిద్దామనేసి ఒకటైతే వేస్తున్నా, చూద్దాం రండి. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వేసినారు కదా వెన్నీలా, ఇవన్నీ జ్యూస్ లెక్కనే అనమాట. ఫాస్ట్ గా అయిపోయింది ఐస్ క్రీమ్ మొత్తం అంతా. ఇప్పుడు నేను నొక్కుతుంటే ఫాస్ట్ వచ్చేసింది. నాకైతే ఇక్కడ ఒకటైతే తట్టింది. ఇలాంటి మిషన్ ఒకటి 2 కొనుక్కొని ఇలా బాడీకి తిప్పుకున్నా కానీ మంచి డబ్బులేమో పర్ డే 220 కేడంటే. ఇంకా మళ్ళీ ఈ రోజు కూడా నేనైతే స్విమ్మింగ్ పూల్ అయితే దిగుతున్నా. మా మేడం వచ్చేసి పిల్లవాళ్ళని పట్టుకోపోసిన కొద్దిగా అని అంటుంది, అందుకే నేను వచ్చేసి దిగుతున్నా. చిన్నపిల్ల వాళ్ళు కాబట్టి కొంచెం అతి అయితే చేస్తారనమాట. మనం దగ్గర ఉండి జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మా బాబాయ్ అయితే ఉన్నాడు వాటర్ లోపల, నేను ముందు దిగుతున్నా. మా మేడం చెప్పింది కనుక ఇంకా నేను వాటర్లో దిగితే మా పిల్లలకి అయితే ఇంకా సంతోషం అలివి కదనమాట. మా కోవిడ్ పిల్లలు అయితే అందరు నా దగ్గరికి వస్తారు, హుసేన్ 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 అని వస్తారనమాట. అందరు నాతో బాగా ఆడుకుంటారు నీళ్ళలో. వాళ్ళు వచ్చేసి వాటర్ గన్లు ఉంటాయన్నమాట. వాటర్ గన్లు అయితే నన్ను కొడతా ఉంటారు వాటర్తో, నేను వాళ్ళని కొడతా ఉంటాను. బాగా ఆడుకున్నా కానీ ఇంకా అలా సరదాగా మా కోవిడ్ పిల్లలతో అందరితో అయితే ఆడుకున్నా. ఈ పూల్ లోపలనే మంచిగా 2 గంటలు అయితే టైం అయితే గడిచిపోయింది. ఇప్పుడే మంచిగా ఎంతసేపు మునిగాను అంతసేపు మునిగి మళ్ళీ కొద్దిసేపు బయట తిరిగినా బట్టలు కారేకి. బట్టలు అందుకొని ఇక్కడే వేసాం. ఇప్పుడే మొత్తం స్నానం చేసి వచ్చి వెళ్తున్నా తినేకి. ఏముందో చూద్దాం ఫుడ్ లోపల ఏమి ఇచ్చిర్రో తెలియదు ఇంకా. ఇది మనకి ఇచ్చిన ఫుడ్. ఇప్పుడైతే ఇది సలాడ్, ఇది వచ్చేసి ఇదంతా కర్రీ అనమాట. మజా చూడండి. ఇక్కడ కళీంద్ర పండుగ వస్తుంది. కళీంద్ర పండుగ వస్తున్నావా? నాకు ఇస్తావా? నేను వస్తా ఫాస్ట్గా దన వచ్చేస్తాను. ఇంకా వీళ్ళకు కూడా ఇలా ఫుడ్, నాకు వచ్చింది ఫుడ్. మీకు కూడా రాలే ఫుడ్, ఇంకా నాకు వచ్చింది కదా. అది మన రేంజ్. ఎందుకని మా ముసలోడు ఫస్ట్ నాకు పెడతారు అనమాట ఫుడ్, తిను అని. అదే పనిగా మన కోసం ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు తింటున్నారు, అందరూ కూర్చోన్నాడా సపరేట్ చేసి మనకి ఇచ్చారు. మామూలుగా అయితే వాళ్ళు తినిన తర్వాత వీళ్ళు తింటారు అనమాట. కానీ నాకైతే వాళ్ళతో పాటే సపరేట్ ఇస్తారు. అందరం కూర్చొని తినేకి ఏడైతే పెట్టేసుకున్నాం మొత్తం మంది. ఇది మన ఫుడ్, మంది ఒక సైడ్ పెట్టేసుకున్నాం. మనకి ఏ రిస్క్ ఉండదు. నువ్వు ఇన్నే కూర్చొని తిను మాతో పాటే. మా అమ్మ అందుకు వస్తే అందరం కూర్చొని తిందాం పడి ఇన్నే. నువ్వు ఎందుకు లోపలికి వెళ్తావు?
అంత సిగ్గు పడితే కష్టం. చూడండి గాయస్, ఇది ఫుడ్ అనమాట. యాక్చువల్గా కోవిడ్ వాళ్ళందరూ తినిన తర్వాత ఈ ఫుడ్ అంతా మా అమ్మకి, మా అజయ్యకి, పని మంది అందరికి ఇచ్చారు. ఇది వచ్చేసి నా ఫుడ్ అనమాట. నాకు సపరేట్ ముందుగానే తెచ్చి ఇచ్చారు. వాళ్ళ దాంట్లో నుంచి సపరేట్ తీసి మా ముసలామ నా కోసం అదే పని ఇచ్చింది. ఇంకా వాళ్ళందరం కలిసి కూర్చొని అయితే తింటున్నాం. కూల్ డ్రింక్స్లు అన్నీ అయితే పెట్టుకున్నాం. నేను వచ్చేసి మజ్జిగ అందుకైతే పెట్టుకున్నా. రెండు గాయస్ అందరం కలిసి అయితే తిందాం. నాకైతే చాలా రోజుల తర్వాత ఇలా అందరితో కలిసి తింటుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఒక ఫ్యామిలీతో కలిసి తింటున్నట్టు అయితే ఉంది. అదే ఇండియాలో ఉన్నప్పుడు అయితే అందరం కలిసి తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు తింటారో తెలియదు. నా పాటికి నేను అన్నం తింటానా. చికెన్ కూడా వాసన వస్తుంది పక్కన పెట్టినా. మళ్ళీ మటన్ వేసుకుంటుంది మా అమ్మ. ఇద్దరు మళ్ళీ ఈ గడ్డి తినమంటుంది. ఎట్లా తింటారు? అన్నం తినేప్పుడు ఇది తినమంటారు ఆకులు. నేను ఏమని అనుకున్నావు? బర్రెని అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? నాకు అర్థం కాకుండా అడుగుతా. మళ్ళీ నవ్వుతుంది జుర్రా. ఏమని అవుతుంది మళ్ళీ ఏడుగు తిని ప్రశాంతంగా తింటున్నా. ఇక్కడ మా కోవిడ్ వాళ్ళు తీసుకున్న ఈ విల్లా వచ్చేసి 3 ఫ్లోర్లు అయితే ఉంది కదా. 3 ఫ్లోర్లకు వచ్చేసి లిఫ్ట్ అందుకు అయితే అవైలబుల్ అయితే ఉంది. రెండు చూపిస్తాయి లిఫ్ట్. నేనైతే ఫస్ట్ టైం డైరెక్ట్ బై మిస్టేక్ 5 ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినా. అందుకే రిటర్న్ వచ్చేసి మళ్ళీ మా కోవిడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రూమ్స్ దగ్గరికి అన్ని రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా అట్లా తిరుగుదాం అనేసి. మొత్తం అంతా క్లారిటీగా చూపిద్దాం అనుకుంటే కనుక మా బాబా వాళ్ళందరూ ఉన్నారనమాట. అందుకని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసిన. వాళ్ళ గురించి సలాం అందుకు అట్లా చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసిన. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని చూపిస్తే కనుక వాళ్ళైతే కొద్దిగా ఫీల్ అవుతారు అనమాట. కొందరు అయితే అడుస్తారు, కొందరు అయితే కొట్టనికైనా వస్తారు. అందుకే మనమే ముందుగానే జాగ్రత్తగా ఉంటే సరిపోలే. ఇంకా అలా కిచెన్లో కూర్చొని అయితే తింటున్నా. అయితే ప్రెసెంట్ iPhone 14 పడుతున్నా కదా. ఇది వచ్చేసి మా అమ్మది అనమాట, iPhone 11 Pro Max. ఇప్పుడు ఈ ఫోన్ తీసుకుందామని ఆలోచిస్తున్నా. 2 వాడదామనేసి, కొద్ది రోజులు ఈ ఫోన్ వాడదామని. నా iPhone 14 మా తమ్మునికి ఇద్దామని ఆలోచిస్తున్నా. చూద్దాం, ఈ ఫోన్ వాడతా కొద్ది రోజులు. నేను మళ్ళీ ఇంకో వేరే ఫోన్ కొనేంత వరకు. ఇది వచ్చేసి ఇది మంచిగానే వస్తుంది 11 Pro Max కన్నా పర్లేదు, అంతా ఆల్ ఓకే. చూద్దాం ఇది బాగుంటుందా. 11 Pro Max ఇది బాగుంటుందా? కమెంట్ చేయండి చూద్దాం. ఇది వచ్చేసి 14, ఇది వచ్చేసి 11 Pro Max. ఏది బాగుంటుందో కమెంట్ చేయండి. ఓకే, అది మేము వచ్చిన ఇల్లు. ఇంకా అలా మా కోవిడ్ పిల్లలు వాళ్ళందరూ బయట అయితే ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళని నేను చూసుకుంటూ బయట అయితే ఇక్కడ ఉయ్యాల మీద అయితే కూర్చొని ఉన్నా. ఈరోజు వచ్చేసి ఇంకా చాలా ఫ్యామిలీలు అయితే వచ్చినాయి అనమాట. ముందు వచ్చేసి 3 ఫ్యామిలీలు ఉంటాయి, ఇప్పుడు వచ్చేసి 5 ఫ్యామిలీలు అయితే ఉన్నాయి. చాలా మంది అయితే వచ్చారనమాట. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ అయితే వచ్చారు. ఈరోజు మా అమ్మ వచ్చింది. మెయిన్ నాకు చాలా హ్యాపీగా అవుతుంది ఈరోజు మా అమ్మ వచ్చింది కాబట్టి. అక్కడ చూడండి చాలా మంది కోవిడ్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చిల్ అవుతున్నారు. మేము వచ్చేసి పిల్లలని అయితే చూసుకుంటూ బయట అయితే ఉన్నాయి ఇక్కడ ప్రెసెంట్. పిల్లవాళ్ళు చాలాసేపు అయింది ఆడుకుంటున్నారు అనమాట. నాకైతే ఓపిక లేదు. అందుకని కుర్చీ తెచ్చుకొని డైరెక్ట్ వాటర్లో పెట్టుకొని వాటర్లో కూర్చొని నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని అయితే ఉన్న వాటర్లో. అక్కడ చూడండి మొత్తం అవి బోట్స్ ఉంటాయి కదా బైక్ లాగా, అవి అయితే సంపుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళైతే చాలా సేపు నుంచి తిరుగుతున్నారు. నేను అడుగుదామా మా మేడంని కానీ మా బాబాని కానీ అనుకుంటున్నా. కానీ మా బాబా వచ్చేసి నేను మా బాబాని అడిగింటే ఏమంటున్నాను అంటే, ఇలా మనం పిల్లవాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, అవి వేస్తే ఇంకా చాలా డేంజర్ హుసేన్ అది అంటున్నాడు అనమాట. సో అది కూడా కరెక్టే కదా అనేసి నేనైతే కామ్ అయిపోయినా. ఇంకా అది కూడా చాలా భయంతో అయితే అడిగినా మా బాబా ఏమంటాడు అనేసి. ఇంకా అలా బయట ఎండలో కూర్చొని వచ్చేసరికి మొత్తం టైడ్ అయిపోయింది. ఇంకా ఏదైనా తిందాం లేని చూస్తే కనుక ఇక్కడ ఫ్రిడ్జ్ లో కలింద్ర పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇవి తినడం అయితే మొదలు పెట్టినారా. ఏదైనా తీసుకొని తినొచ్చు, ఎందుకంటే మనకు ఆకలిస్తే కనుక ఏమన్నారనమాట, తీసుకొని తినని అని చెప్తారు. ప్రశాంతంగా బయట కూర్చోండి, తెలిసింది పిల్లలతో పాటు పునుగు పోవాలి. వాళ్ళు పిల్లలు సొంత ఒక వారిలో ఉండడం లేదండి. బట్టలన్నీ మార్చుండే ఇప్పుడు తీరా వాళ్ళు బయటకు వచ్చేయాలి. ఇంకా మళ్ళీ టీ టైం అలా ఈవినింగ్ అనేసి మళ్ళీ టీ అయితే తాగుతున్నా. ఇక్కడైతే మీ అందరికైతే ఒకటైతే చెప్తా చూడండి. ఈ టీ కప్ ఉంది కదా, ఈ టీ కప్కి వచ్చేసి హోల్డ్ లేక బలి ఉంటుంది అనమాట. మనం టీ కప్ పట్టుకోనికి అలా ఇలా. ఇది భలే అనిపించింది నాకైతే. చూడండి అది ఇక్కడ చూడండి, అది అలా అయితే ఉంటుంది అనమాట వైట్ది. మనం అది అలా పట్టుకొని జస్ట్ లైక్ కప్పు లెక్క తాగొచ్చు అనమాట. అది ఇదైతే నేను కోవిడ్కి వచ్చిన తర్వాతనే చూసినా ఇది ఇలా. నాకైతే ఇది మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. టెక్నాలజీ అనేట్టుంది ఇది. ఇది చూడండి షటర్ క్లోజ్ భలే ఉంది అనమాట. ఒక బటన్ క్లిక్ చేసాక కిందకి షటర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ పూల్కి సపరేట్ అయితే ఉంది అనమాట ఈ షటర్ ఓన్లీ. ఇక్కడైతే అది కిందికి వస్తుంది, పైకంటే పైకి వెళ్తుంది. మిడిల్లో పెడితే అయిపోతుంది.
ఇప్పుడు చూడండి మళ్ళీ నేను పైకి అంట కావాల్సి కానీ చూద్దాం, ఆడుకుందాం కొద్దిసేపు. చూడండి పైకి అంటే కనుక పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందికి అంటే కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇది క్లోజ్ చేసేకి భలే ఉంది. ఒకసారి నేను మళ్ళీ ట్రై చేసాను అనమాట, చూద్దాం ఇది ఎట్లా ఆపాలరా అనేసి. కిందకి మొత్తం వెళ్ళిపోతుంది అనేసి కాదు, మధ్యలోకి ఆగిపోతే కనుక ఆగిపోతుంది అనమాట. రెండు కిందికి లేకుండా పైకి లేకుండా పెట్టేస్తే ఇది క్లోజ్ చేసి ఇంకా డోర్ లాక్ అందుకు చేసి మా బాబాకి అయితే ఇవ్వాలన్నమాట ఇప్పుడైతే ఇది. ఎందుకంటే మళ్ళీ పిల్లలు పొరపాటున నైట్ వచ్చేసి పడితే కనుక దీని లోపల బాగోదు అనేసి మా బాబా వాళ్ళు అయితే ముందే చెప్తారనమాట, జాగ్రత్తగా ఇలా డోర్ లాక్ చేసి తెచ్చి చూసేనని. మీరైతే ఇక్కడే గమనించారనమాట, పిల్లవాళ్ళ మీద చాలా కేర్ అయితే తీసుకుంటారు ప్రతి ఒక్క కోవిడ్ వాళ్ళు. అందుకే మనం కూడా కోవిడ్కి వచ్చిన తర్వాత పిల్లవాళ్ళ మీదనే జాగ్రత్తగా అయితే ఉండాలి. మనమైతే వాళ్ళు మంచిగా చూసుకోవాలన్నమాట. కొందరు కోవిడ్ పిల్లవాళ్ళు అయితే ఉంటారు, అతి నా కొడుకులు అయితే ఉంటారు, వాళ్ళతో ఏం చేయలేమన్నమాట. వాళ్ళు మనల్ని ఏమన్నా కానీ మనం అయితే కొంచెం పడైతే ఉండాల్సిందే, తప్పదు. ఇంకా మా జయ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళైతే తినేసినారు, వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్క ఫ్యామిలీ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. నాకైతే చాలా బాధ అవుతుంది మా జయ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతుంటే. ఇప్పుడైతే మా జయ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది, కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక 2 గంటల తర్వాత మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మేము ఒక్క ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు అందరు తినేసి అయితే వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. నేనైతే జస్ట్ ఊరికి కొద్దిగా చికెన్ ముక్కలు ఇవి అయితే పెట్టుకున్నా, ఇవి అయితే బయట నుంచి ఆర్డర్ చేశారనమాట. మొత్తం కడ్డీలు అయితే చికెన్ కడ్డీలు ఉంటాయి కదా, సేమ్ అలాంటివి అనుకోండి. ఇంకా కడ్డీల మీదనే కలిసినారు, కానీ ఇక్కడ టేస్ట్ అయితే వేరు ఉంటుంది, ఇండియాలో టేస్ట్ అయితే వేరు ఉంటుంది కొద్దిగా. ఇంకా మనం దీంట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటా అంటే ఉంటుంది నా సామీరంగా, ఆ టేస్టే వేరు. నైట్ చూసేకైతే భలే ఉంది అనమాట, వ్యూ మొత్తం ఇక్కడ హైలైట్ అయితే ఉంది. కానీ మా కోవిడ్ వాళ్ళు వచ్చేసి నైట్ అయితే బయట ఎంజాయ్ చేస్తలేరు, ఎందుకో నాకైతే ఏం అర్థమైతలేదు. ఎందుకంటే పిల్లవాళ్ళు ఉన్నారు కాబట్టి. అదే ఇలాంటి ప్లేస్ మన ఇండియాలో ఉంటే కనుక బయట కూర్చొని మంచిగా చిల్ అవుతారేమో కదా అందరూ. ఇంకా ఇది వచ్చేసి డే టు నైట్ అనమాట. ఇంకా అందరూ మాక్సిమం అయితే వెళ్ళిపోయినారు. నాకైతే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తినేసి ఇంకా డైరెక్ట్ పడుకుందాం అనుకున్నా, కానీ నాకైతే మొత్తం ఫుల్ తలనొప్పి, ఫీవర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మొత్తం ఫుల్ బాడీ పెయిన్స్ అందుకైతే ఉన్నాయి. ఇంకా జస్ట్ ఊరికే పడుకోవడమే మ్యాక్సిమం వదిలేసిన. ఇంకా రేపైతే వెళ్ళిపోతాం, మా అమ్మేడు అందుకు చెప్పేసి అనమాట. రేపు మధ్యాహ్నం అయితే మనం తినేసి వెళ్ళిపోతాం, లేదని ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్డర్ చేసుకునేదని తిందాం లేనేసి మా వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే వినేసిన అనమాట కొద్దిగా అట్లా. డే 3 హే హాయ్ బ్రో, ఈ రోజు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. నేను వచ్చేసి అర్లీ మార్నింగ్ తెలిసిన కొద్దిగా లగేజ్ అందుకు ప్యాక్ చేద్దాం అనేసి కార్ లోపల. అండ్ అలానే నా లగేజ్ కూడా మొత్తం అయితే ప్యాక్ చేసుకోవాలి. మాక్సిమం ఈ రోజు అయితే ఏం ఎంజాయ్ చేసి అయితే ఉండదన్నమాట. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేయాలి. అయితే మాకు ఒకటి వాళ్ళది అందరిది మొత్తం లగేజ్ కార్లో అయితే నింపేయాలన్నమాట. ఇది వచ్చేసి మనకు మార్నింగ్ టిఫిన్ అనమాట, బ్రెడ్ ఆమ్లెట్ టీ. మొత్తం అన్ని ఖాళీ చేసేసినాం, లగేజ్ కూడా మొత్తం అన్ని ప్యాక్ చేసినాం నిదానంగా. ఒకటి అన్ని అదొక కవర్లో పెట్టేసినాం అనమాట. ఇంక ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టాలి. ఈ ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేయాలి ఇప్పుడు. పోయి ఇప్పటికీ ఆల్రెడీ మొత్తం లగేజ్ అంతా పోయి కార్లో అయితే నింపేసిన. అన్నీ నింపబోతున్నా. మొత్తం అన్నీ నింపేసిన తర్వాత జస్ట్ ఒక చిన్న రిలీజ్ చేసి వెళ్ళిపోవడం అయిపోయి. ఇంకా మొత్తం మిస్ అవుతున్నాం ఇదంతా. చూడండి అయిపోయాయి అనమాట. ఇంకా మొత్తం మిస్ అయిపోతున్నాం. మంచి ప్లేస్, మంచి వ్యూ పాయింట్ భలే ఉంది కదా. హైలైట్గా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ అంతా. ఎంతైనా కానీ మొత్తం మిస్ అవుతున్నాం. బాయ్ బాయ్. మొత్తం లగేజ్ మొత్తం నింపేసినాయి. ఆ కారు మళ్ళీ ఈ కారు, 2 కార్లు. ఒక కార్ అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ. వా కార్ వెరీ హాట్. You pressed already? Now we'll go back to home. Ask Mama few more. Other goodies. Already call us. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క విల్ల ఒక్కొక్క డిజైన్లు అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇంకా ప్రెజెంట్ అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం, ఇవన్నీ మిస్ అయిపోతున్నాను. అయితే కార్ లోపల వెనకాల అయితే కూర్చొని ఉన్నాయి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసి. ఈ ఏరియా మొత్తం వచ్చేసి అల్ ఖైరాన్ అనేది ఒక ఏరియా అనమాట. మొత్తం కోవిడ్ నుంచి చాలా కిందికి అయితే ఉంటుంది. మొత్తం మా ఏరియా నుంచి ఇది వచ్చేసి 58 కిలోమీటర్స్ ఎంత ఉంది ఎగ్జాక్ట్ గా నాకు తెలిసినంతలో. మా ముసలాయన అయితే సంపుకుంటూ వెళ్తుండే కారు, మంచిగా వెళ్తాడు మా ముసలాయన నీట్ గా నెమ్మదిగా. ఇక్కడ చూడండి ఎటు చూసినా ఎడారి అవ్వబడుతుంది, భలే అనిపిస్తుంది. మొత్తం అంతా ఎడారి లైఫ్. కొందరికి అయితే హ్యాపీ ఉంటుంది, కొందరికి అయితే కష్టం ఉంటుంది. ఇక్కడ లైఫ్ ఎంతగా ఆలోచించుకుని రండి వచ్చేటప్పుడు. ఓకే హాయ్ బ్రో. ఇంకా ఇప్పుడు వచ్చేసాం కదా, ఇంకా అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. వచ్చేసిన తర్వాత మొత్తం ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఎంత ఫీవర్ వచ్చిందంటే అంత ఫీవర్ వచ్చింది. మొత్తం ఇంకా మనిషిని లేకపోయినా అనమాట. మళ్ళీ అక్కడ అంతా లగేజ్ అయిన తర్వాత ఆ లగేజ్ మొత్తం ఇక్కడ మళ్ళీ ఇంట్లో 3rd ఫ్లోర్కి 2nd ఫ్లోర్కి అన్నీ ఎవరు లగేజ్ ఎవరు ఫ్యామిలీ వెళ్ళడం అన్నీ మొత్తం షిఫ్ట్ చేసినా. అసలుకి బీభత్సంగా అయితే వచ్చిందనమాట. ఇప్పుడు కూడా ఫుల్ హెడ్ ఏక్. ఇప్పుడైతే అంత అయిపోయిన తర్వాత ఇంకా తిండి ముందు తినమాట. ఫుడ్ ఇచ్చిందే ఫస్ట్ ఇంకా నిద్రపోయినా. ఇప్పుడు లేచిన వెళ్తున్నా, కొద్దిగా చిన్న పని ఉండే. అట్లనే ఇక్కడ చూడండి పడతపోయి నాకు ఫుల్ ఫీవర్ వస్తుంది. అది ఇండియాలో పక్క హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజెక్షన్ వేసుకుంటే వెళ్ళిపోయి. ఇక్కడ ఎంత ఫీవర్ వచ్చా అని
ఫర్ సపోజ్ ఇప్పుడు చెప్దామని ఉన్నాం మా మేడంకి ఇట్లా మా సార్ కానీ నాకు ఇట్లా ఫుల్ ఫీవర్ వస్తుంది అనేసి, కానీ వాళ్ళు ఏమంటారు ప్రజెంట్ మా అమ్మ అయిపోయానుగా, మా అమ్మ పాపం బాధతో అది పెనడోల్ అని అయితే ఉంటుంది ఇక్కడ, అయితే తెచ్చిచ్చింది. 1 కాదు 2 వేసుకో అని చెప్పింది. అది వేసుకున్నా పడుకున్నా అంతే, అయినా ఇంకా ఎక్కువనేది. సో ఇప్పుడు వెళ్తా, ప్రజెంట్ అయితే వెళ్ళి చూద్దాం. నేను ఇప్పుడు జమియాకి అయితే వెళ్తున్నా, మా పని మంచిది ఏదో డబ్బులు వాళ్ళ ఇంటికి అయితే పంపించాలంట. మా మేడం ఏ డబ్బులు ఇట్లా అయితే చెప్పింది. పోతున్నా, పోయి వచ్చిన తర్వాత చెప్తాం మా మేడంకి, మళ్ళీ కాల్ చేసి ఇట్లా పోయి వచ్చినా అని చెప్పిన తర్వాత చెప్తాను ఇట్లా నాకు ఇట్లా ఫుల్ ఫీవర్ వస్తుంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత అనేసి, ఏమంటుందో చూద్దాం. ఓకేనా, చూశాను కదా. అండ్ అంతలో ఇదంతా మేము ఎలా తిరిగాము, ఎలా ఏం చేసినాం అనేసి మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మా ఇద్దరు ఫ్రెండ్స్ ఏందన్నా, అంతలో నన్ను కొద్దిగా మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా మంచిగా ట్రీట్ అయితే చేస్తారు. సో ఏదైనా కానీ నాకేమనిపించిందంటే వాళ్ళు ప్రేమతో మంచిగానే చూసుకున్నారు, బట్ పని కూడా ఇంకా నాకు ఒక్కరి మీదనే పడింది అనమాట. మామూలుగా ఒక విధంగా అయితే కనుక చాలామంది ఇలా చెప్తారు, మనం తీసుకెళ్ళింది ఇక్కడి నుంచి అక్కడ మోయినీకి, అక్కడి నుంచి అక్కడ దించనీకి అనేటట్లు ఆ రకంగా చెప్తారు. కానీ నేనేం చెప్తున్నా అంటే ఆ పని కూడా చేసిన, బట్ కానీ వాళ్ళు మన మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించారు చూసారా. నేను వాళ్ళతో పాటు వాళ్ళ వాళ్ళతో పాటు వాళ్ళు ఏం తిన్నారో నేను అదే తిన్నా, వాళ్ళతో పాటు ఏం చేసిన, అది చాలు. ఆ 1% చాలు. వాళ్ళు మనల్ని కూడా వాళ్ళతో మంచిగా ట్రీట్ చేస్తున్నారు. దట్స్ ఇట్. బాయ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి, వెళ్ళాలి నేను, ఇంకా ఓపిక లేదు.